రాహుల్ గాంధీ పర్యటనలో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. వరంగల్ ఈస్ట్ పర్యటన తర్వాత రాహుల్ గాంధీ తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్నారు. వరంగల్ వెస్ట్, రాజేంద్రనగర్లో పర్యటనలు వాయిదా వేశారు. పినపాక, నర్సంపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాలకు మాత్రమే రాహుల్ టూర్ పరిమితం కానుంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. విక్రాంత్, అసలు రాహుల్ గాంధీ పర్యటనలో అయితే స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయని చూస్తున్నాం. వరంగల్ ఈస్ట్ పర్యటన తర్వాత రాహుల్ గాంధీ అయితే తిరిగి ఢిల్లీ వెళ్లిపోనున్నారని తెలుస్తుంది. ప్రస్తుతం ఉన్న అప్డేట్స్ ఏంటి? వెంకటరమాదేవి ఏసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రేపు రానున్నారు. మొత్తం 5 నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ రోడ్ షోలు, కార్నర్ మీటింగ్ పాల్గొంటారు అని అనుకున్నప్పటికీ రేపు సాయంత్రం ఢిల్లీలో అత్యవసర సమావేశం ఉన్న నేపథ్యంలో వరంగల్ ఈస్ట్ తో పాటు శంషాబాద్ కి దగ్గరగా ఉన్నటువంటి రాజేంద్ర నగర్ లోని సభ కూడా హాజరు కాకుండానే ఢిల్లీకి వెళ్లనున్నారు. ఈ మొదటగా మాత్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంతో పాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా నర్సంపేట, వరంగల్ ఈస్ట్ నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం చేయనున్నారు. వారం రోజుల పాటు కూడా రాహుల్ తెలంగాణలో పర్యటిస్తారని అనుకున్నప్పటికీ ప్రస్తుతానికి మాత్రం రేపు ఒక్క రోజుకే, అందులో కూడా కేవలం 3 నియోజకవర్గాలకు మాత్రమే షెడ్యూల్ ఖరారైంది. ఇక రాహుల్ గాంధీ రేపు ఉదయం 9:30కు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు రానున్నారు. హెలికాప్టర్ లో మాత్రం ఉదయం 11 గంటలకు ఇటు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పినపాక చేరుకుంటారు. అక్కడ సుమారు 12 గంటల వరకు రోడ్ షో నిర్వహించి కార్నర్ మీటింగ్ లో ప్రసంగిస్తారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా నర్సంపేటకు చేరుకుంటారు. మధ్యాహ్నం 2 నుంచి 2:30 మధ్యలో అక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించి రోడ్డు మార్గంలో వరంగల్ ఈస్ట్ నియోజకవర్గానికి చేరుకుంటారు. అక్కడ నుంచి వెస్ట్ నియోజకవర్గానికి చేరుకుని 1 కిలోమీటర్ పాదయాత్ర చేసి సభలో ప్రసంగిస్తారు. అక్కడ సభలో పాల్గొన్న అనంతరం కూడా హెలికాప్టర్ లో శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి ఢిల్లీకి వెళ్తారు. ఇప్పటికే 2 విడతలుగా కూడా రాహుల్ గాంధీ రాష్ట్రానికి వచ్చారు. మొదటగా ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి రామప్ప దేవాలయం నుంచి బస్సు యాత్ర ప్రారంభించి 3 రోజుల పాటు కూడా 12 నియోజకవర్గాలు చుట్టారు. ఆ తర్వాత కూడా కొల్లార్పూర్ సభకు హాజరై కూడా ఆ తర్వాత రోజు కూడా షాద్ నగర్, జడ్చెల్ల, కల్వకుర్తి నియోజకవర్గాల్లో కూడా మీటింగ్ లకు హాజరైన పరిస్థితి. ఆ తర్వాత కూడా కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కూడా సందర్శించి లోపాలను ఎత్తి చూపారు. మొత్తానికి రేపు మరోసారి రాహుల్ రాష్ట్రానికి రానున్నారు. రాహుల్ ఒక్కడే కాదు, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా రేపు హైదరాబాద్ రానున్నారు. ఉదయం 10 గంటలకు మాత్రం బెంగళూరు నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. 11 గంటలకు గాంధీ భవన్, కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయిన గాంధీ భవన్ కూడా చేరుకొని సుమారు గంట పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలతో కూడా సమావేశం ఉంటుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 12 గంటలకు మాత్రం టీపీసీసీ తెలంగాణ కాంగ్రెస్ కు సంబంధించి కూడా మేనిఫెస్టో, ఎన్నికలకు సంబంధించిన ముఖ్యమైన మేనిఫెస్టో కూడా రిలీజ్ చేయనున్నారు ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే. ఇక సాయంత్రం 4 గంటలకు కూడా కుత్బుల్లాపూర్ లో మున్సిపల్ గ్రౌండ్ లో ఒక బహిరంగ సభ ఉంది. ఆ బహిరంగ సభకు హాజరు కావాలని ఖర్గేకు ఇప్పటికీ కోరినప్పటికీ కొంత స్పష్టత రావాల్సి ఉంది, హాజరవుతారా లేదని. ఆ తర్వాత మాత్రం హైదరాబాద్ లోనే ఉండనున్నారు. రేపు రాత్రి ఎల్లుండి ఉదయం 10 గంటలకు మాత్రం తిరిగి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి మాత్రం బెంగళూరు వెళ్లనున్నారు. రమాదేవి. రైట్ విక్రాంత్.